Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ బలహీనతలు ఇవే సర్వే నిపుణుడి విశ్లేషణ. ఏపీలో కూటమి ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత బలమైన నేతగా కనిపిస్తున్న మంత్రి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి ఇప్పటి వరకు రకరకాల విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో లోకేష్ను ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కంటే బలమైన నేతగా, భవిష్యత్ ముఖ్యమంత్రిగా, టీడీపీపై పూర్తి పట్టు కలిగిన నాయకుడిగా ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. అయితే గత ఎన్నికలలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని పక్కా లెక్కలతో పలు సర్వేలు చేసి అప్పటికప్పుడు వీడియోలతో వివరాలు వెల్లడించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లెట తాజాగా లోకేష్ బలంతో పాటు బలహీనతలను గురించి ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన నారా లోకేష్ను కాబోయే సీఎంగా అభివర్ణించారు. దీంతో పాటు ఆయన బలం, బలహీనతల్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ ప్రవీణ్ పుల్లట విశ్లేషణపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీడీపీ ఆశాకిరణం భావి సీఎం నారా లోకేష్ అని సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తన పోస్టులో వెల్లడించారు. యువతరం టీడీపీ కేడర్ అతడి బలమని అన్నారు. అలాగే కూటమి, టీడీపీ సీనియర్లు, మీడియా అధిపతి ఆయన బలహీనతగా పేర్కొన్నారు. ఇందులో యూత్, టీడీపీ కేడర్ లోకేష్కు ఖచ్చితంగా బలమే అని ఇప్పటి వరకు జరుగుతున్న చర్చకు బలం చేకూరింది. అయితే లోకేష్కు కూటమి బలహీనత అని చెప్పడంపై మాత్రం చర్చ జరుగుతోంది. ఎందుకంటే కూటమి ఉండగా చంద్రబాబు కాకుండా లోకేష్ సీఎం అవుతానంటే పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు ఒప్పుకునే పరిస్థితి లేదన్న చర్చ ఉండనే ఉంది. ఇప్పటికే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే చర్చ మొదలు కాగానే జనసేన నేతలంతా పవన్ను సీఎం చేయాలనే కౌంటర్ చర్చను తెరపైకి తెచ్చారు. దీంతో టీడీపీ, జనసేన అధిష్టానాలు చర్చించుకుని ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అలాగే టీడీపీ సీనియర్లు లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడతారన్న చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు మీడియా అధిపతి కూడా లోకేష్ బలహీనత అంటూ ప్రవీణ్ పుల్లట చెప్పిన దానిని బట్టి చూస్తే టీడీపీకి మద్దతుగా ఉండే మీడియా అధిపతుల్లో ఎవరనే చర్చ సాగుతోంది.